పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభు తన మహాకృపచేత ఈ దినం వరకు మనందరినీ కాపాడి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాద సముఖములో చేరి ప్రభుని ఆరాధించుటకు, ఆయనను మహిమపరచుటకు ప్రభు మనకిచ్చినటువంటి దైవ సన్నిధిని బట్టి కృతజ్ఞత చెల్లించుచున్నాం. ప్రస్తుత దినాలు వేదనకరమైన దినాలు, భయంకరమైనటువంటి శోధనలు ఏలుబడి చేయించినటువంటి దినాల్లో మనమున్నాం. అటువంటి పరిస్థితుల్లో ప్రభు మనకిచ్చినటువంటి ఆయుధమే విశ్వాసం. విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని ప్రభు మనకిచ్చారు. ఆ విశ్వాసాన్ని మనం ఏ రీతిగా కాపాడుకుంటూ ఉన్నాం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను కాపాడును. అటువంటి విశ్వాసాన్ని మన వ్యక్తిగత జీవితంలో ఏ రీతిగా కాపాడుకుని ప్రభు యొద్ద నుంచి దైవ కార్యాలను మనము పొందుకోగలుగుచూ ఉన్నాం. కానీ దేవుని యొక్క జీవ గ్రంథములో అన్యుడైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారి తన విశ్వాస జీవితమును ప్రభు గుర్తించినటువంటి స్థితిని ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. సర్వసాధారణంగా మనలను క్రైస్తవ విశ్వాసులు అంటారు. క్రైస్తవ విశ్వాసులకు ఎంత విశ్వాసం ఉన్నది, ఏ రీతి కలిగినటువంటి విశ్వాసముతో మనము కొనసాగుతూ ఉన్నాము. లేఖనాన్ని మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. చాలండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఇక్కడ మనము శతాధిపతి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారి అనే లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ పై భాగాన్ని మనం చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేసి కొండ మీద నుంచి ఆయన దిగినటువంటి ఆ ప్రదేశములో మొట్టమొదటగా ఆయనను ఎదుర్కొన్నవాడు ఒక కుష్ఠరోగిగా మనం అక్కడ చూస్తాం. ఆ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నేను నమ్ముచున్నాను అంటే నీకిష్టమేనా అని ప్రభువుని ప్రశ్నించాడు. ప్రభు అంటున్నాడు నాకు ఇష్టమే. ఆమేన్. నాకిష్టమే. కొండ మీద ప్రసంగాన్ని చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దిగి ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా మొట్టమొదటగా ఆయన ఎదుర్కొన్నటువంటి కుష్ఠరోగిని ప్రభువా నువ్వు నన్ను బాగు చేయని అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు ఇష్టమే, నిన్ను బాగు చేయడము నాకు ఇష్టమే. ఆ కుష్ఠరోగిని బాగు చేసిన తర్వాత ఆయన ప్రయాణం ఎక్కడికంటండి, కపెర్నహూమునకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ కపెర్నహూము గురించి మనం చూడాలనుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనములో
చాలా వివరముగా మనము చూడబోతూ ఉన్నాం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎక్కడి నుంచి అంటండి, నజరేతుని విడిచాడు. జెబూలూను నఫ్తాలి సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడంటండి, కాపురముండెను. అంటే ఈ కపెర్నహూము అనేటువంటి ఈ ప్రదేశములో, ఆ ప్రదేశం ఎక్కడుందంటండి, సముద్ర మార్గమున ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ కపెర్నహూములో ఆయన యొక్క మినిస్ట్రీని ప్రారంభించినట్లుగా మనం అక్కడ చూడబోతూ ఉన్నాం. ఆయన అక్కడ నివసించను అని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ సంగమ, ఈ కపెర్నహూమునకు రాగానే ఎవరెదురయ్యారంటండి, ఒక శతాధిపతి ఎదురయ్యి, ఆ శతాధిపతి జీవితంలో ఉన్నటువంటి బాధ నుంచి విడుదల పొందడానికి కాదండి, ఆ శతాధిపతి దగ్గర పనిచేయించినట్టు తన దాసుడు బాగుపడట కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని వేడుకొనుచున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే లేఖనాన్ని, అదే మాటలను మనం చూడాలనుకున్నట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత ఆయన కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. జాగ్రత్తగా గమనించండి, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఒక నిమిషం ఆగుదాం. యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఈ శతాధిపతి రోమీయుడు, అన్యుడు, ఒక 100 మంది మిలిటరీ ఉన్నటువంటి వారందరి మీద ఉన్నతమైనటువంటి ఆఫీసర్గా, అధికారిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రోమీయుడు, అన్యుడైనటువంటి ఈ శతాధిపతి ఎవరి మీద అంటండి, యూదుల మీద అధికారి అయినటువంటి ఈ శతాధిపతి ఏ రీతిగా ఆ పెద్దలను, యూదులలో పెద్దలందరినీ ఎవరి యొద్దకు పంపించాడంటండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు పంపి ఏమని అడగమంటున్నాడో ఒక్కసారి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వారు ఏం చెప్తున్నారంటండి, సర్వసాధారణంగా రోమీయుడని మనము ధ్యానించాం, అన్యుడని మనము తెలుసుకున్నాం. రోమీయుడు, అన్యుడైనటువంటి వాడు ఏ రీతిగా తన యొక్క వ్యక్తిగత జీవితంలో తన దగ్గర పనిచేయించినటువంటి ఒక దాసుడు బాగులేదని వాడు బాగుపడట కొరకు ఏ రీతిగా తను ఆ యూదులలో పెద్దలందరినీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటండి, వారు యేసుక్రీస్తు ప్రభుల వారితో యూదులు ఏం మాట్లాడుతున్నారు, ఈ శతాధిపతి నీ కార్యము పొందుటకు అతడు అర్హుడు, యోగ్యుడు. అతను ఎటువంటి వాడో కూడా తర్వాత వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలు కొనెను. చాలండి. అతను ఎవరంటండి, ఇశ్రాయేలు నేషన్ అంతటిని ప్రేమించినవాడు, ఆ నేషన్లో ఒక మందిరమును కట్టించినటువంటి వాడు, నేషన్ని ప్రేమించాడు, నేషన్లో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించాడు. అంతేకాక తన యొద్దనున్నటువంటి పనివాడిని ప్రేమించినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. యూదుల పెద్దలు ఈ రోమీయుడైనటువంటి, అన్యుడైనటువంటి శతాధిపతి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుచు ఆయన ఎటువంటి వాడంటండి, మన నేషన్ని ప్రేమించినటువంటి వాడు.
ఆయన ఒక సమాజ మందిరమును కట్టించినటువంటి వాడు, మందిరమును ప్రేమించినటువంటి వాడు. ఆయన ఎవరంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు తెలుసుకొని అని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసేటువంటి కార్యాలు పొందడానికి, ఆ స్వస్థత చూడడానికి ఆయన అర్హుడు అని ఎవరు తెలియపరుస్తున్నారండి? యూదులలో పెద్దలు యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియపరచుచున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. తన దగ్గర పని చేస్తున్న పనివాడిని ప్రేమించేవాడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘం, శతాధిపతి అనగా మిలిటరీలో 100 మంది మీద అధికారి అయినటువంటి ఉన్నతమైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకొని అతడు ఏ రీతిగా సంబోధిస్తున్నాడో మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం అక్కడ చూడబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 6వ వచనం, ప్రభువా, చాలమ్మా, ఏమంటున్నాడంటండి? ప్రభువా. యేసుక్రీస్తు ప్రభుల వారు మెస్సియా అని గుర్తించాడు. మెస్సియా అని గుర్తించి యేసుక్రీస్తు ప్రభుల వారిని సంబోధించడం ఎలా మాట్లాడుతున్నాడండి? ప్రభువా, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచున్నాడు గనక వాడు చావనై ఉన్నాడు, వాడిని బాగు చేయమని ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారిని వేడుకున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఇతడు కార్యానికి అర్హుడు అని మనం ధ్యానించాం. ఆ తర్వాత వచ్చినాన్ని మనము లూకాసు వార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఒక నిమిషం ఆగుదాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, పైన లేఖనాల్లో మనం చూసాము, యూదులలో పెద్దలందరూ అంటున్నారు, నీవు స్వస్థత చేయడానికి అతడు, నీ స్వస్థత కార్యము పొందడానికి అతడు అర్హుడు. శతాధిపతి అంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుడను కాను. ప్రియ క్రైస్తవ సంఘం, ఈరోజు దేవుని దైవ సముఖానికి వచ్చి వచ్చినటువంటి మనము దేవుని యొద్ద నుంచి కార్యాలు పొందడానికి ప్రభువుని నువ్వు ఎంతగానో వెంబడిస్తూ ఉన్నావు, ప్రభువుని ఏ రీతిగాను సంబోధిస్తూ ఉన్నావు. నిన్ను నన్ను ప్రభు సిలువలో చిందించిన పవిత్రమైన రక్తము చేత మనలను కొన్నాడు, కన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి పాప శాప రోగాల నుంచి ప్రభు మనలను విమోచించి ఆయన సిలువలో చేసినటువంటి పవిత్రమైన త్యాగాన్ని బట్టి అనేకమైన దివ్యమైన కార్యాలు పొందడానికి మనము అర్హులమే. కానీ మనలో ఎటువంటి విశ్వాసం ఉందో ఒక్కసారి మనంతట మనముగా పరిశీలించుకొనవలసిన వారమై ఉన్నాం, పునర్విమర్శ చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ శతాధిపతి రోమీయుడు, అన్యుడైనటువంటి అతను తను ఉన్నతమైనటువంటి అధికారి అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విన్నాడు. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడని విన్నాడు. ఆయనను మెస్సయాగా గుర్తించి ప్రభువా అని సంబోధించి ఆయనను బ్రతిమానుకున్నట్లు వేడుకొనిచున్నట్లుగా మనం అక్కడ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పక్షాన యూదులైనటువంటి పెద్దలైనటువంటి వారందరూ నీ కార్యం పొందడానికి అతడు అర్హుడు అని తెలియపరిచారు. అటువంటి పరిస్థితుల్లో శతాధిపతి అంటున్నాడు, ఆయన నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను. ప్రియ క్రైస్తవ సంగమ, అతనిలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని ప్రభు ఏ రీతిగా గుర్తించుచున్నాడో మనం చూడగలిగినట్లయితే ఆ క్రింద 9వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. యేసు ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి, ఆమేన్, ఆమేన్, అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూసి అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూసి అతను ఏం పడ్డాడంటండి? ప్రభువు ఆశ్చర్యపడ్డాడంటండి. ఆయన ఊపిరి ఆయన బయటకు వచ్చినంత పని అయిందంటండి. ఆశ్చర్యపడ్డాడు. ప్రియ క్రైస్తవ బిడ్డారా, సర్వసాధారణంగా మనలో ఉన్న విశ్వాసాన్ని చూస్తే ప్రభువుకి మనలో ఎటువంటి విశ్వాసం కావాలంటండి? ఆశ్చర్యపడే విశ్వాసం కావాలంటండి. శతాధిపతి కొర్నేలి అయినటువంటి ఆయన, అన్యుడైనటువంటి అతను
అదే రీతిగా రోమీయుడైనటువంటి ఈ శతాధిపతి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం అనే మాట విని ప్రభువు ఆశ్చర్యపడ్డాడంటండి. ఆయనలో ఉన్న ఊపిరే బయటకు వచ్చినంత పనిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు మనలో ఎటువంటి విశ్వాసాన్ని మనం పెంపొందింపచేసుకున్నాం? దేవుని లేఖనములో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అద్భుతాలు చేస్తానన్నాడు. ప్రభు మనలో విశ్వాసులైనటువంటి మనలో ఆ విశ్వాసాన్ని ఏ రీతిగా మనం కాపాడుకుంటూ ఉన్నాం? మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో శోధనలు, కష్టాలు, బాధలు, ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నటువంటివన్నీ మన యొద్దకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడి ప్రభు ఏమని సెలవిచ్చేటువంటి దేవుడు అంటండి, కార్యాన్ని రిలీజ్ చేసే దేవుడు. ఆమేన్. ప్రియ క్రైస్తవ సంఘమా, అక్కడ మనము ఆ పై లేఖనములో నేను చూడగలిగినట్లయితే, పై లేఖనములో చాలా వివరముగా 7వ వచనం, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్మో. నా దాసుడు ఆమేన్, స్వస్థపరచబడును. ఆమేన్, ఆమేన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాటే మనకి బాట, అవునా కదండి? ఆయన మాట ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారము తూచా తప్పగా మనము పాటించడానికి ఇష్టపడతాం. ఈ లోకములో ఉన్నటువంటి ఒక మనిషి మాటో, ఒక డాక్టర్ మాటో, ఒక అధికారి మాటో, ఒక బ్యాంక్ మేనేజర్ మాటో తీసుకునే మనం ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి దినాలలో ఆనాటి శతాధిపతి అయినటువంటి అన్యుడు కొర్నేలి ఆయన ఏమంటున్నాడండి, ప్రభువా నీవు నీ మాట మాత్రమో నాకు చాలు, మాట మాత్రము నాకు చాలు, నా దాసుడు బాగుపడడానికి, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను ఏమాత్రమో అర్హుడను కాను. అయితే యూదులు ఏమని సెలవిచ్చుచున్నారండి? యూదులు అంటున్నారు, నీ కార్యము పొందుకోవడానికి అతడు అర్హుడు. కానీ ఈ శతాధిపతి అంటున్నాడు, నీవు మాట మాత్రము సెలవియ్యి ప్రభువా, నా దాసుడు బాగుపడతాడు. ఆయనలో ఉన్న విశ్వాసము ఆశ్చర్యపడే విశ్వాసం అంటండి. ప్రభువుని ఆశ్చర్యము కలిగించినటువంటి విశ్వాసం. సర్వసాధారణంగా మనము ఈ లోకములో కొన్ని కార్యాలు, కొంతమంది మాటలు, కొన్ని జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తే ఆశ్చర్యపడుతూ ఉంటాం. కానీ ప్రభు దేనికి ఆశ్చర్యపడ్డాడంటండి? శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడంటండి. అటువంటి పరిస్థితుల్లో శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు మాట మాత్రమో సెలవిస్తే చాలు. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని దైవ సముఖానికి వచ్చున్నటువంటి మన జీవితాల్లో ఈ లోకాన్ని బట్టి మనమును అనేకమైనటువంటి వేదనలు, కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఏ రోజైనా ప్రభువా నీ మాట మాత్రము నాకు చాలు ప్రభువా, మీ లేఖనాలు మాకు చాలు, మీ వాగ్దానాలు మాకు చాలు ప్రభువా, మీ ఉపదేశము నాకు చాలు ప్రభువా, మీ మాట ద్వారా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పరిస్థితుల్లో ఆశ్చర్యపడ్డాడో, ఏ పరిస్థితుల్లో ఆశ్చర్యపడలేదో పాత నిబంధన కాలాన్ని మనం చూస్తే, ఆనాడు మోషేని మండుచున్న పొదలో నుంచి పిలిచినప్పుడు, మోషే పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఆ పరిస్థితిని చూసినప్పుడు ప్రభు ఆశ్చర్యపడలేదు. అదే రీతిగా సృష్టి అంతటిని సృష్టించినప్పుడు ప్రభువు ఆశ్చర్యపడలేదు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేల మీద నడిపించినప్పుడు ప్రభు ఆశ్చర్యపడలేదు. బండను కొట్టి నీళ్లను తెప్పించిన పరిస్థితి చూసినప్పుడు కూడా ప్రభువు ఆశ్చర్యపడలేదు. సన్నని, మూన్ని, స్టార్స్ని సృష్టించినప్పుడు కూడా ప్రభువు ఆశ్చర్యపడలేదు. యోనా చేప కడుపులో ఉన్నప్పుడు చేపకు ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు యోనాని బయటకు కక్కినటువంటి పరిస్థితి చూసినప్పుడు కూడా ప్రభువు ఆశ్చర్యపడలేదు. కానీ క్రొత్త నిబంధన కాలములో 2 సందర్భాల్లో ప్రభువు ఆశ్చర్యపడ్డాడు. మొట్టమొదటి ఆశ్చర్యాన్ని మనం చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అందువలన కొద్దిమంది రోగుల మీద 4వ వచనం నుంచి చదువుదాం.
అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాదని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఎవరి మధ్యనటండి? బంధువుల మధ్యన, రక్త సంబంధాల మధ్యన, ఆయన సొంత జనాంగం మధ్యన, ఆయన తోబుట్టువుల మధ్యన, ఆ వారి మధ్యన మా ప్రభువే కదా, మా మనిషే కదా, మా వాడే కదా, మా మధ్యన తిరిగే వాడే కదా అని చెప్పి వారి మధ్యన కొన్ని కార్యాలు తప్ప ఎటువంటి కార్యాలు మిగిలిన వారందరి జీవితాల్లో కార్యాలు చూడలేదంటండి. వారి అవిశ్వాసానికి ప్రభువు ఆశ్చర్యపడ్డాడు. ప్రియ క్రైస్తవ సంఘమ, ప్రస్తుత దినాలు మనం చూస్తే సంఘాలలో విశ్వాసులుగా చేర్చబడినటువంటి మన జీవితాల్లో ఏ విధమైనటువంటి విశ్వాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చిందించినటువంటి రక్తము ద్వారా కొనబడినటువంటి బిడ్డలను చూస్తే ఆయన ఆశ్చర్యపడ్డాడంటండి. రెండవ ఆశ్చర్యపడము, ఈ శతాధిపతి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి ప్రభువు ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఎవరంటండి? రోమీయుడు, అన్యుడు, 100 మంది మీద అధికారి అయినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారి. కేవలము ఆయనకి మందిరము తెలియదు, దేవుని లేఖనాలు తెలియవు, దేవుని వాగ్దానాలు తెలియవు, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయనకి తెలియదు. ఆయన దగ్గర ఒకవేళ జీవ గ్రంథము కూడా ఉండకపోవచ్చు. అటువంటి శతాధిపతి కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకున్నాడంటండి. తెలుసుకుని ప్రభువా అని ఉచ్చరించాడు. మెస్సయానుగా గుర్తించి, ప్రభువుని ప్రభువుగా గుర్తించి ఆయనను వేడుకున్నాడంటండి. బ్రతిమాలుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరి కొరకంటండి? తన కొరకు కాదు, తన యొద్ద పని చేయించినటువంటి ఒక పనివాడి కొరకు ప్రభువుని వేడుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్న విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడే విశ్వాసము శతాధిపతిలో ఉంది. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డారా, ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలో, ప్రభువా నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు. ఆయన శతాధిపతి కొన్ని ఆ లేఖనములో తెలియపరుస్తూ ఉంటాడు. నేను అధికారము కలిగినటువంటి వాడను. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. అటువంటి అధికారము కలిగినటువంటి వాడిని. కానీ నీలో ఉన్నటువంటి అధికారం ఏంటో నేను చూశాను. నీలో ఉన్నటువంటి అధికారము ఈ లోకంలో ఉన్న రోగాలను బాగు చేసే అధికారము నీకుంది ప్రభువా. నీలో ఉన్న అధికారము లైఫ్ అండ్ డెత్కి జీవాన్ని పెంపొందింప చేసేటువంటి గొప్ప అధికారము కలిగినటువంటి దేవుడవు ప్రభువా అని తను యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి అథారిటీని చూచుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని దైవ మందిరానికి వస్తూ ఉన్నాం. మన కుటుంబాల్లోనూ వ్యక్తిగత జీవితాల్లోనూ కష్టాలున్నా, బాధలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఏ వేదనకరమైనటువంటి పరిస్థితి ఉన్నా ఏ రోజైనా ప్రభువా నీ మాట నాకు చాలు, నీ వాగ్దానము నాకు చాలు ప్రభువా, నీ ఉపదేశము నాకు చాలు ప్రభువా, మీ పరిశుద్ధాత్మ లేఖనము నాకు చాలు ప్రభువా. ఆ మాట ద్వారా నా జీవితంలో నిశ్చయముగా నేను బయటికి రాగలను ప్రభు అని ఆశ్చర్యపడే విశ్వాసము కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. సొంత జనాంగములో ఏమి లేదంటండి, విశ్వాసము లేదు. వారి అవిశ్వాసానికి ప్రభువు ఆశ్చర్యపడ్డాడు. కానీ శతాధిపతి, అన్యుడైనటువంటి శతాధిపతిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని చూస్తే ప్రభు ఏమన్నాడంటండి, ఆశ్చర్యపడ్డాడు. నా దాసుడు బాగుపడడానికి మాట మాత్రము చాలు. ప్రభు యొక్క మాట కొరకు ఏ రోజైనా ఎదురు చూస్తున్నావా? ప్రభు యొక్క ఉపదేశాన్ని దయచేసి గమనించండి. భూదిగంతముల వరకు దైవ సేవకులు ఉపదేశాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఆ ఉపదేశాన్ని వేరేదిగా కామెంట్ చేసుకుంటూ ఉన్నావా? ఆ ఉపదేశము ఎన్నోసార్లు విన్నానని నీ అంతట నువ్వుగా తృప్తిపరుస్తూ ఉంటున్నావా? కానీ ఒక్క మాట ద్వారా
ఉపదేశము ద్వారా, వాగ్దానాల ద్వారా, లేఖనాల ద్వారా నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్తమైన వాటి నుంచి ప్రభు బయటకు నడిపించే దేవుడు. ఆమేన్. ఈరోజు నువ్వెందుకు కార్యాలు చూడలేకపోతున్నావో ఒక్కసారి నీ వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని పునర్విమర్శ చేసుకో. నీ వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి నీ అంతట నువ్వుగా ఆలోచన చేసుకో. అయితే అక్కడ ప్రభు అంటున్నాడు, లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. యేసు ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు శతాధిపతిలో ఉన్నటువంటి ఆశ్చర్యపడే ఆ విశ్వాసాన్ని చూసి ఒక్కసారి ఆయన వెంబడించుచున్నటువంటి ఆయన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ఏం చెప్తున్నాడంటండి? ఏం చెప్తున్నాడండి? ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఈరోజు సంఘముతో ప్రభు చెప్పుచున్నాడు. సంఘానికి వచ్చుచున్నాం. మందిరం మనకుంది, ప్రభు యొక్క సన్నిధి మనకుంది, ప్రభు యొక్క ఆల్టర్ మన మధ్యన ఉంది. ప్రభువే మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు మన మధ్యన ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వెంతగా విశ్వసిస్తున్నావు? ఇశ్రాయేలు ప్రజల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసం ఉండటం నేను చూడలేదని ప్రభు చెప్పుచున్నాడు. ఎవరి విశ్వాసాన్ని చూశాడంటండి? అన్యుడైనటువంటి శతాధిపతిలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, నా సొంత బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. ఈరోజు ఎంత గొప్ప విశ్వాసముతో ప్రభుని వెంబడిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయండి. కార్యాలు, సమస్యలు వచ్చినప్పుడు చెదిరిపోతున్నావేమో, వేదన వచ్చినప్పుడు చెదిరిపోతున్నావేమో, కార్యాలు దూరమైపోతున్నప్పుడు చెదిరిపోతున్నావేమో, విశ్వాసములో చెదిరిపోతూ ఉన్నావేమో, వ్యాధులు వచ్చినప్పుడు చెదిరిపోతూ ఉన్నావేమో, విశ్వాసములో సడలిపోతూ ఉన్నావేమో. ప్రభువుని అడుగు, ప్రభువా నీ సన్నిధికి వచ్చినప్పుడు నాతో మాట్లాడినటువంటి ఒక్క మాట నాకు చాలు ప్రభువా, నీ ఉపదేశము నాకు చాలు ప్రభువా, మీ పరిశుద్ధాత్మ సన్నిధి నాకు చాలు ప్రభువా, మీ సన్నిధిలో ఉన్న ఆ శక్తి కలిగినటువంటి మాటతో నన్ను బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి, నా బిజినెస్ని బాగు చేయి, నా రాబడిని బాగు చేయి, నా ఉద్యోగాన్ని బాగు చేయి, నా బిడ్డలను బాగు చేయి ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. ఏ రోజైనా ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క మాట, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, బ్యాంక్ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళినా, మీరు ఒక్క మాట మాకు సెలవివ్వండి, అడుగుతామా అడగమా? ఒక్క మాట సెలవివ్వండి, నేను బాగుంటాను కదా, నా వ్యాధి నయమవుతుంది కదా, మీరిచ్చే మెడిసిన్ నాకు పని చేస్తుంది కదా. ఒక్క మాట లోకములో ఉన్నటువంటి ప్రజల యొద్ద నుంచి మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, ఆయన అసాధ్యాలను సాధ్యపరిచేటువంటి ప్రభువు, ఒక అన్యుడైనటువంటి శతాధిపతి అంత గొప్ప విశ్వాసాన్ని, ఆశ్చర్యపడేటువంటి విశ్వాసాన్ని పెంపొందింపచేసుకుని ప్రభు యొద్ద నుంచి మాట ద్వారా తన దాసుని బాగు చేసుకున్నటువంటి శతాధిపతి, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసము ఈరోజు నీకు నాకు ఉందో లేదో ఆలోచన చేయండి. అతని గురించి దేవుని సొంత ప్రజలైన యూదులు ఏం సాక్ష్యం ఇచ్చారంటండి? ఆయన మన నేషన్ అంతటిని ప్రేమించేవాడు, మన నేషన్ని ప్రేమించేవాడు, మందిరమును కట్టించినవాడు, క్రింద పని వాళ్ళను ప్రేమించేవాడు. అతనిలో ఉన్న ఆ మంచి క్వాలిటీస్ని బట్టి ప్రభు అంటున్నాడు, నేను తప్పగా వచ్చి వాడిని బాగు చేస్తాను. ఆమేన్. ఏ రోజైనా మందిరాన్ని ప్రేమించు. మందిరములో ఉన్నటువంటి విశ్వాసం నువ్వు నేను ప్రేమించబద్దులమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి 2 ఆజ్ఞల్లో ఒకటి ప్రభుని ప్రేమించు, రెండవది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. దేవునికి దూరస్తుడని మనం అనుకున్నాం,
ఆ శతాధిపతి ప్రభు గురించి కొద్దో గొప్ప తెలుసుకుని ఉన్నాడు. అటువంటి శతాధిపతి అన్యుడైనటువంటి అతను ఒక ఉన్నతమైనటువంటి అధికారే. అంత గొప్ప విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని నేషన్ని ప్రేమించాడు, మందిరాన్ని ప్రేమించాడు, క్రింద పనివాడిని ప్రేమించినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువు ఆగలేకపోయాడు. ప్రభు తన కార్యాన్ని రిలీజ్ చేసినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు మందిరం ఏంటో నీకు నాకు తెలుసు, ఉపదేశము నీకు నాకు తెలుసు, వాగ్దానాలు నీకు నాకు తెలుసు. ప్రభు ఏ రీతిగా మన కొరకు ప్రాణం పెట్టాడో మనకు తెలుసు, ప్రభు ఏ రీతిగా ఆత్మరక్షణ మనకు ప్రసాదించాడో మనకు తెలుసు. అంత గొప్ప భాగ్యాన్ని అనుభవిస్తున్న నీకు నాకు ఏ విశ్వాసం ఉందో ఆలోచన చేయి. మందిరాన్ని నువ్వు నేను, ఈ మందిరం ఎవరిదండి? ప్రభుదే. ప్రభుదే. క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన సంఘం ఇది. ఆ సంఘాన్ని, మందిరాన్ని నువ్వు నేను ప్రేమించబోతులమై ఉన్నాం. మొట్టమొదటిగా ప్రభు యొక్క దివ్యమైన కార్యాలు మనం అనుభవించాలంటే ఆ శతాధిపతి నేషన్ని ప్రేమించాడు, మందిరాన్ని ప్రేమించాడు, మందిరాన్ని కట్టించాడు. అంతేకాక పనివారిని ప్రేమించాడు. ఈరోజు నువ్వు నేను మందిరాన్ని ప్రేమించగలుగుతున్నామా? మందిరములో ఉన్నటువంటి సంఘం అంతటిని ప్రేమించగలిగే ఉన్నతమైనటువంటి స్వభావం కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా? నీ క్రింద వాడిని ప్రేమించే జీవితం నీకు నాకు ఉందా? ప్రభు అంటున్నాడు ఆయన కార్యాలు పొందడానికి అతడు అర్హుడు. ఆయన అంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను ఏమాత్రమో అర్హుడను కాను. ఈరోజు నువ్వు ఏ విధమైనటువంటి విశ్వాసముతో ప్రభుని వెంబడిస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన ఎవరి మధ్యన కార్యాలు చేయలేపాడంటండి? సొంత జనుల మధ్యన ఆయన కార్యాలను చెయ్యలేక వారి అల్ప విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. రెండు సందర్భాలు ఆశ్చర్యపడేది. ఒకటి, అల్ప విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. ఈయనలో ఉన్న విశ్వాసానికి, ఆశ్చర్యపడే విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు నీకు నాకు ఎటువంటి విశ్వాసం కావాలంటండి? ప్రభువు ఆశ్చర్యపడే విశ్వాసం మనకు కావాలి. ఏ పరిస్థితి అయినా నా దేవుడు నాకు ఉన్నాడు. వ్యాధైనా, శోధనైనా, కష్టమైన, బాధైనా, ఉపద్రవమైన, కరువైనా కానీ ప్రభువా నీవు, నీ మాట నాకుంది ప్రభువా, నీ సన్నిధి నాకుంది ప్రభువా, నీ ఉపదేశము నాకుంది ప్రభువా, నీ మాటను బట్టి నా జీవితంలో నిశ్చయముగా నేను కార్యం చూస్తాను ప్రభు అని ఆశ్చర్యపడే విశ్వాసం నీకుంటే ప్రభు తన కార్యాన్ని రిలీజ్ చేసే దేవుడు. ఆమేన్. ప్రియ క్రైస్తవ సంఘం, ఈరోజు అనేక మంది క్రైస్తవ కుటుంబాలు నలిగిపోవడానికి గల కారణం, వేదనకు గురవడానికి గల కారణం, ప్రతి పరిస్థితి తాళలేక వేదనతో నడవడానికి గల కారణం మనలో ఏమి లేదంటండి? విశ్వాసము లేదండి. ప్రభు కార్యాలు చేస్తాడనే విశ్వాసం లేదండి. ప్రభు విడుదలిస్తాడనే విశ్వాసం లేదండి. ఒక ముగ్గురు వ్యక్తులు బోట్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా కొంత దూరము ప్రయాణమైన తర్వాత ఆ బోటుకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ బోటు కెప్టెన్ ఈ ముగ్గురు దగ్గరికి వచ్చి ఒక్కొక్కడితోనూ మాట్లాడుచున్నాడు. ఏమనో తెలుసా అండి? బోట్లో ఒకే ఒక లైఫ్ బోట్ ఉంది. ఈ లైఫ్ బోటులో మీరు సురక్షితమైనటువంటి ప్రదేశానికి 3 మైళ్ళ దూరములో ఉన్నటువంటి ఒక ద్వీపానికి క్షేమముగా మీరు చేర్చబడాలని ఒక్కొక్క వ్యక్తితోనూ మాట్లాడుచున్నాడు. మొట్టమొదటి అతన్ని పిలిచి, ఈ యొక్క బోట్లో నుంచి, ఈ ప్రమాదకరమైనటువంటి ఈ బోటు నుంచి నువ్వు క్షేమకరమైనటువంటి ఆ ద్వీపానికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ లైఫ్ బోట్ ఒక్కటే ఉంది. ఈ లైఫ్ బోట్లో ఆ 3 మైళ్ళ దూరములో ఉన్నటువంటి ద్వీపానికి నువ్వు చేర్చబడు అని వాడికి తెలియపరిస్తే వాడు అంటున్నాడు, లైఫ్ బోటు ఉందని నీ మాట నేను విన్నాను,
ద్వీపం ఉన్నదని నీ మాట నేను విన్నాను, కానీ నేను క్షేమముగా వెళతానన్నది నేను నమ్మను. నేను క్షేమముగా అక్కడికి చేర్చబడతానని నేను నమ్మను. ఏ మాత్రమైన మార్గ మధ్యములో నాకేదైనా సంభవించచ్చేమో అని వాడు అంటున్నాడు. ఈ లైఫ్ బోటులో నా ప్రయాణం ఏమాత్రమో నేను చెయ్యను, ఏది ఏమైనా ఈ బోట్లోనే ఉండిపోతానని మొదటి వాడు తెలియపరిచాడు. ఆ కెప్టెన్ మళ్ళా రెండో వాడిని పిలిచాడు. ఆ రెండో వాడితోనూ కూడా లైఫ్ బోట్ ఒక్కటే ఉంది. నీవెక్కడి నుంచి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుండి ఆ 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ద్వీపానికి నువ్వు క్షేమంగా చేర్చబడు అంటే వాడేమంటున్నాడు చూడండి, నువ్వు చెప్పింది విన్నాను, బోటు ఉందని విన్నాను, ప్రమాదమని విన్నాను, ద్వీపానికి చేర్చబడడం విన్నాను, నమ్ముతున్నాను కానీ నేను వెళ్ళనంటున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, 3వ వ్యక్తితో ఆ కెప్టెన్ మాట్లాడుచున్నాడు. నీవు క్షేమకరముగా ఈ లైఫ్ బోట్లో ఆ ద్వీపము యొద్దకు చేర్చబడి నీ జీవితాన్ని నువ్వు రక్షించుకోమని వాడు చెబితే, నువ్వు చెప్పింది నేను నమ్మాను, ద్వీపం ఉన్నదని నేను నమ్ముతున్నాను, లైఫ్ బోట్లో ప్రయాణం చేయడానికి నేను విశ్వసిస్తూ నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనకేముందంటండి, ఉపదేశం ఉంది, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని లేఖనం ఉంది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభు అనేకమైనటువంటి కార్యాలు చేసి మన మధ్య ఉంచారు. ఏ రోజైనా ప్రభువా నీవిచ్చినటువంటి మాటను బట్టి, నీవిచ్చినటువంటి ఉపదేశాన్ని బట్టి, మీరిచ్చినటువంటి లేఖనాన్ని బట్టి ప్రభువా ఈ లోకంలో భయంకరమైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి, వేదనకరమైనటువంటి ప్రమాదాలు, భయంకరమైనటువంటి రోగాలు, వ్యాధులు, శోధనలు ఏలుబడి చేస్తున్నటువంటి దినాలలో ప్రభువా మీ మాట మేము నమ్ముతున్నాం, మీ వాగ్దానాలు మేము నమ్ముతున్నాం, మీ ఉపదేశాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా. ఏ పరిస్థితి అయినా విశ్వాసముతో క్రీస్తులోనికి అంటే ఆయన మాటే, ఆయన వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యన ఉన్నటువంటి ప్రభు క్రీస్తులోనికి, మీ మాటలోనికి మేము అడుగు పెడుతూ మా విశ్వాసము ద్వారా క్రీస్తులో మేము నడవడానికి డిసైడ్ చేసుకుని ముందుకు సాగుతున్నాము ప్రభువా అని నువ్వు చెప్పగలవా? ఆలోచన చేయి. 3వ వాడు ఏమన్నాడండి, నీ మాట విన్నాను, ద్వీపముందని నేను విన్నాను, నమ్ముతున్నాను అని తన ప్రయాణాన్ని కొనసాగించి సేఫ్గా తను సురక్షితమైన ప్రదేశంలో ఆ ద్వీపానికి చేర్చబడి తన్ను తాను కాపాడుకున్నాడు. ఈరోజు లోకము పరిస్థితులు బాగులేవు. వేదనకరమైనటువంటి వ్యాధులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, లోకాన్ని వైరస్ ఏలుబడి చేస్తూ ఉంది, తుఫాను ఏలుబడి చేస్తూ ఉంది, వేదనకరమైన పరిస్థితులు ఏర్పడి చేస్తూ ఉన్నాయి. అటువంటి దినాలలో ప్రభు యొక్క ఉపదేశం మనకుంది, ప్రభు యొక్క వాగ్దానాలు మనకున్నాయి, ప్రభు మాట మనకుంది. శతాధిపతి ఏమంటున్నాడండి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను ఏమాత్రమో అర్హుడను కాను, కానీ నీ మాట మాత్రమో నాకు చాలు. అయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. అంతటి యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీవు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే హల్లెలూయా, ఆ గడియలోనే, ఏ గడియలోనైతే దేవుని దైవ మందిరములో అడుగు పెట్టిన నీ జీవితంలో ఏ వేదనకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నావో ప్రభు యొక్క మాట ద్వారా ఏ గడియలో ప్రభు కార్యం చేశారంటండి, ఆ గడియలోనే శతాధిపతి యొక్క దాసుడు బాగుపడినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని దైవ మందిరంలో నువ్వు అడుగు పెట్టావు, నీ కుటుంబంలో ఏ విధమైన వేదనతో ప్రభు మందిరానికి వచ్చావో, ఏ విధమైన శరీర బలహీనతతో మందిరంలో అడుగు పెట్టావో, ఏ ఆర్థిక సమస్యతో నువ్వు వేదన అనుభవిస్తూ ఉన్నావో ప్రభు యొక్క మాట ద్వారా, ఉపదేశము ద్వారా ఏ గడియలో ప్రభు కార్యం చేశాడంటే ఆ గడియలోనే.
ఈ గడియలోనే ప్రభుని నా జీవితంలో ఉన్న సమస్త విధమైన శోధనలను బంధించినటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తివంతమైనటువంటి నామములో తన పరలోక కార్యాలను ఆయన నిశ్చయముగా ఆయన సన్నిధిలో అడుగుపెట్టినటువంటి బిడ్డల పక్షాన నిశ్చయముగా ఆయన కుమ్మరించేటువంటి దేవుడు. శతాధిపతిలో ఉన్న విశ్వాసము ఆశ్చర్యపడే విశ్వాసం. ప్రభు ఈ భూలోకములో ఏ పరిస్థితికి ఆయన ఆశ్చర్యపడలేదు. దేవుని బిడ్డలకు వాడిలో ఉన్న విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు, అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. నువ్వే విధమైన విశ్వాసంతో ప్రభుని వెంబడిస్తూ ఉన్నావు? నువ్వు అనుకుంటున్నావు నేను నా పుట్టినప్పటి నుంచి మేము క్రైస్తవులబడి నువ్వు అనుకుంటున్నావు, లేదా మా తాతల కాలం నుంచి మేము క్రైస్తవత్వము కలిగినటువంటి వారు నువ్వు అనుకుంటున్నావు. కానీ శతాధిపతి అన్యుడు, రోమీయుడు అన్యుడు, ఉన్నతమైనటువంటి అధికారి. అటువంటి అన్యుడైనటువంటి శతాధిపతిలో గొప్ప విశ్వాసాన్ని, ఆశ్చర్యపడే విశ్వాసాన్ని ప్రభు చూసి తన దాసుణ్ణి బాగు చేసినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని దైవ మందిరానికి వస్తూ ఉన్నావు. మందిరం యొక్క క్రమాలు నీకు నాకు తెలుసు, మందిరం యొక్క అలవాట్లు నీకు నాకు తెలుసు, మందిరములో ప్రభు ఉన్నాడని నీకు నాకు తెలుసు, మందిరములో ప్రభు యొక్క లేఖనం మనకుందని తెలుసు, ప్రభు సన్నిధి మనకుందని తెలుసు. నీలో ఏ విధమైన విశ్వాసంతో ప్రభుని వెంబడిస్తూ ఉన్నావు? నువ్వెందుకు నలిగిపోతూ ఉన్నావు? నువ్వెందుకు వేదన అనుభవిస్తూ ఉన్నావు? ఎందుకు ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నావు? ఒక్కసారి ఈరోజు ప్రభు మందిరానికి వచ్చి నువ్వు అద్భుతమైనటువంటి విడుదలతో మనం తిరిగి వెళ్ళవలసిన వారమైనా. దేని ద్వారా అనంటండి? నీ మాట ద్వారా. ప్రభువా, నీవు మాట మాత్రము సెలవిమ్ము ప్రభువా. నువ్వు మాట సెలవిస్తే మేము విడుదలతో తిరిగి వెళుతున్నాం. ఆ మాటతో ప్రభు తన పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.